యా ఒక్కటే లాస్ట్ యా ప్లీజ్. సో అంజలి గారు, యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి మీరంటే చాలా అభిమానం ఉంది. నేను కూడా పెద్ద ఫ్యాన్ మీకు. అయితే మీరు మూవీస్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, స్టిల్ నౌ 6 మూవీస్ ఉన్నారన్నారు. కానీ ఒక తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల, లేకపోతే ఏంటి రీజన్, సరైన బ్రేక్ రాలేదు అని మా అందరికీ అనిపిస్తుంది. బ్రేక్ రాకపోతే మీకు నేను ఫేవరెట్ హీరోయిన్ అవ్వను. కొన్ని మూవీస్లో లేదు కొన్ని మూవీస్లో కావచ్చు, మీ యాక్టింగ్ పరంగా కావచ్చు, ఖచ్చితంగా అభిమానం ఉంటుంది. బట్ టాప్ మోస్ట్ ఇప్పుడు ఈ రోజు శ్రీలీల చూసుకుందాం, కంటిన్యూస్గా మూవీస్. సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఐ నెవర్ ప్లేడ్ దిస్ నెంబర్ 1 నెంబర్ 2. నేను ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నా. టాప్, సెకండ్ టాప్, 1, 2, 3 ఇవన్నీ మన మైండ్ పర్సెప్షన్, ఓకేనా? ఇప్పుడు నాకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, మీకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, ఈయనకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, ముగ్గురు ఒకళ్ళే అవ్వాలని రూల్ లేదు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెంబర్ గేమ్. ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ యాక్టర్ హూ ఓన్లీ బిలీవ్స్ ఇన్ చూసింగ్ స్క్రిప్ట్స్ దట్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ మీ అండ్ వేర్ ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ ఇన్ ఇట్. అలా లేకపోతే నేను ఆ రోల్ చూస్ చేసుకోను. సో నాకు ఒక యాక్టర్గా నన్ను సాటిస్ఫై చేయాలి ఫస్ట్. సో ఐ కెన్ డూ 4 మూవీస్ ఎట్ ఏ టైమ్, ఐ కెన్ డూ 1 మూవీ ఎట్ ఏ టైమ్, బట్ డూయింగ్ 1 గుడ్ మూవీ ఎట్ ఏ టైమ్ ఈజ్ మై మోటో. సో ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగారు కదా 6 మూవీస్ ఉన్నాయని. దట్ ఇస్ నాట్ అబౌట్ ద నెంబర్. ఇప్పుడు మీరు చూసారంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ 4 లాంగ్వేజెస్. సో మనం తెలుగు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. నేను ఒక పర్సన్నే అన్ని చోట్ల ఉండలేను. సో ఈరోజు నేను తెలుగుకి వర్క్ చేస్తే నెక్స్ట్ నేను తమిళ్కి వర్క్ చేయాలి. సో ఇప్పుడు తమిళ్లో మీకు 1 డే బ్రేక్ వస్తుంది, తెలుగులో 1 డే బ్రేక్ వస్తుంది, అక్కడ ఒక 1 మూవీ బ్రేక్ వస్తుంది, ఇక్కడ ఒక 1 మూవీ బ్రేక్ వస్తుంది. సో ఐ క్యాన్ చూస్ ఓన్లీ స్క్రిప్ట్స్ which inspires me, which gives me that kick to do it. సో అండ్ ఆల్సో మనకి ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇవి నేను ఆల్రెడీ వర్క్ చేసిన ప్లాట్ఫామ్స్ తీసేస్తే నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ OTTs ఆల్సో. లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ 2 రిలీజెస్ ఆన్ OTT, 2 seasons in Telugu and 1 season in Tamil, and I had a very big release, Iratta in Malayalam. I had many releases in last couple of years after Vakil Saab. So I'm continuously working. Not that just because Telugu movie delay అవుతుంది కదా, that doesn't mean I'm not working. I'm working every single day. ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కూడా ఆయన నాకు 4 days ముందుగా నాకు చెప్పాల్సి ఉండింది, ఈరోజు ఖచ్చితంగా రావాలి అని. అదర్వైజ్ ఐఎమ్ గాన్ ఫర్ అదర్ వర్క్. మాటలు విందాము. ఓకే, అంజలి గారి మాటలు విందాం ఇప్పుడు. గీతాంజలిని పక్కన పెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పటి వరకు నేనే మోసాను, ఇప్పుడు జస్ట్ ఇచ్చాను బ్రేక్. అందరికీ నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. నేను ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు గీతాంజలి నా కెరీర్లో నేను చేసిన ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ. అది అంత పెద్ద హిట్ చేసినందుకు నాకు అప్పుడు నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను. అండ్ అగైన్ ఐమ్ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బికాజ్ ఆ కాన్ఫిడెన్స్లోనే మేము పార్ట్ 2 తీసాం. కోన గారు చెప్పినట్టు ఒక 5-6 years నుంచి దీని గురించి మాట్లాడుకుంటున్నాం, గీతాంజలి పార్ట్ 2 తీయాలి అని. బట్ అది ఇప్పుడు జరిగింది. అండ్ నేను మూవీ చూశాను. అంటే నా మూవీ బాగుందని నేను చెప్పుకోకూడదు, కానీ నిజంగానే చాలా బాగుంది. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. క్లైమాక్స్ నా ఫేవరెట్ పార్ట్. నేను ఆల్రెడీ అందరికీ చెప్పాను, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, నేను ఎక్స్క్లూజివ్గా మాట్లాడాలని సేవ్ చేసుకుంటున్నాను. క్లైమాక్స్ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఇంకొక ఎత్తులో ఉంటుంది. అండ్ విజువల్ బ్యూటీ అండ్ గ్రాండ్నెస్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ క్లైమాక్స్ నాకు పర్టికులర్గా నా ఫేవరెట్ పార్ట్. అండ్ అఫ్కోర్స్ కామెడీ మీకు పార్ట్ 1లో కంటే పార్ట్ 2కి ఇంకా ఇంకొంచెం యాడ్ ఆన్స్ ఉన్నాయి. సత్య, ఆలీ గారు, సునీల్ గారు వీళ్ళందరూ పార్ట్ 2లో ఇంకొంచెం ఆ వెయిట్ని మోయడానికి ఇంకొంచెం స్టార్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. అవన్నీ సినిమాకి చాలా ప్లస్గా ఉంటాయి. అండ్ మూవీ డైరెక్టర్ శివ, ఆయనకి డెఫినెట్ నేను ఊరికి నేర్పిస్తాను, కానీ నిజంగా ఆయనకి ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. అండ్ ఇట్స్ గోనా బి అ వెరీ గుడ్ డెబ్యూ ఫర్ యూ. అండ్ మా కెమెరామెన్ సిద్ధార్థ్. ఫ్రేమ్స్ ఈ మూవీకి పర్టికులర్గా హారర్ కామెడీ అనేప్పటికీ విజువల్స్ బాగుండాలి, విజువల్ బ్యూటీ ఉండాలి, విజువల్స్లోనే మీకు ఒక హారర్ ఫీల్ తీసుకురావాలి. టు ద మార్క్ చేశారు ఆయన. అండ్ ఎక్సలెంట్ జాబ్స్ ఇది. అవును, ఆయన హైట్ వల్ల కూడా ఫోటో అండి అసలు ఇలా తీశారు. ఆ షాట్ వల్ల ఆయన హైట్ వల్ల అది అసలు మాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ నా కో స్టార్స్ శ్రీను, రాజేష్, శకలక శంకర్. పార్ట్ 1 నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము. సో ఇందులో మాకు ఇంకా ఇంకొంచెం మాకు యాజ్ అన్ యాక్టర్ లోపల ఒక ఇన్పుట్ పెట్టడానికి మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండింది. అండ్
ఆ త్రూఅవుట్ లైన్ చాలా బాగుంటుంది. ఆ కామెడీకి ఎవరెవరు హెల్ప్ చేశారో మూవీలో అందరి క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. పర్టికులర్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ బ్యానర్లో చూసిన వాళ్ళందరూ. అండ్ ఆర్ట్, ఆ సెట్ గురించి నేను మాట్లాడాలి. ఆ సెట్ నేను ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నదాన్నే కొంచెం అంబర్ పౌడర్ అవి వేసి ఏమన్నా చేశారేమో అని అనుకున్నాను. కానీ అది క్రియేట్ చేశారు అని చెప్పిన తర్వాతనే నేను కొంచెం చిన్న షాక్కి గురయ్యాను. ఎందుకంటే అది మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఒక ఆర్టిస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు సెట్లో ఇవన్నీ సీజీలో వస్తాయని మనం ఇమాజినేషన్లో మనం యాక్ట్ చేయాలి. కానీ ఇది ఆల్రెడీ సెట్ మాకు రెడీగా ఉంది. భయపడ్డానికో అన్నిటికీ సెట్ రెడీగా ఉంది. అండ్ బ్యూటిఫుల్ వర్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ సెట్ దీంట్లో ఒక క్యారెక్టర్ డెఫినెట్గా. అండ్ గుర్తుపెట్టుకో నారాయణ, నెక్స్ట్ మన గురించి చెప్పాను, అయిపోయింది. అండ్ ఎడిటింగ్ నిన్న నేను ఆల్మోస్ట్ చూశాను. అది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది ఎడిటింగ్ ఈ మూవీలో. బికాస్ షార్ట్ ఇవన్నీ ఆ పర్టికులర్ వర్క్ నేను అయింది చాలా ఎంజాయ్ చేసింది క్లైమాక్స్లో. అగైన్ క్లైమాక్స్కి వస్తాను నేను. చాలా బాగుంది. అండ్ ఎక్సలెంట్ జాబ్ అండి, ఎక్సలెంట్ జాబ్. అండ్ ప్రవీణ్ నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ పార్ట్ 1లో మంచి సాంగ్స్ అండ్ ఆర్ఆర్ ఇచ్చారు. అది ఇది మీ సెటప్పా? సో ఈ మూవీలో కూడా ఆయన ఇచ్చిన సాంగ్స్లో 2 సాంగ్స్ నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. తర్వాత బీజిఎం మీరు ఇంకా చేయలేదు, నేను చూడలేదు, సో దాని గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ కోనా గారు మొత్తం నేను ఫస్ట్ మాట్లాడింది నీ గురించి. శ్రీనివాసరెడ్డి అండి, ఆయన లాంటి ఒక ఫైన్ యాక్టర్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. చాలు కదా. జోక్స్ అపార్ట్, నిజంగా శ్రీను క్యారెక్టర్ ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ కంటే ఇంకొంచెం, అంటే ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ, బాధ్యత, షోల్డర్స్ ఇలా ఉంటాయి ఆయనకి, ఎప్పుడు మోస్తూనే ఉంటారు బాధ్యతని. సో చాలా బాగా చేశారు. అండ్ అఫ్ కోర్స్ రాజేష్, శకలక్ శంకర్, సత్య, సునీల్ గారి పార్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు పర్సనల్గా అలీ గారి ఫ్యూ పోర్షన్స్ చాలా బాగా నచ్చినాయి. ఆయన చాలా హెల్ప్ అవుతారు మూవీకి. అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ గీతాంజలి. చాలా ముద్దుగా ఉంటుంది, కానీ ఆవిడ చేసి కొన్ని ఇవన్నీ మీకు కొంచెం స్కేరీగా అనిపిస్తాయి. అండ్ షీఈస్ ప్లేయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. అండ్ కోనా గారి గురించి చెప్పాలి. గీతాంజలి అనేది ఒక ఫ్రాంచైజ్ లాగా క్రియేట్ చేశారు ఆయన. ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందికి ఇంత ఒక వెల్కమ్ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ ద పార్ట్ 1, హౌ హీ డిజైన్ ద మూవీ, హౌ హీ డెలివర్డ్ ద ప్రోడక్ట్. సో పంచ్. సో నేను ఎవ్రీ టైం అడుగుతూనే ఉంటాను, ఎప్పుడు తీస్తామని. సో ఇప్పటికి తీసాము. అండ్ ఇది మీకు పార్ట్ 1, పార్ట్ 2కి కంపారిజన్ లేకపోతే ఇది మీకు డెఫినెట్గా ఇంకొక లాంటి ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ కోనా గారు దీంట్లో రాసిన కామెడీ ట్రాక్ అండ్ ఎంటైర్ ఆయన మొత్తం ఫిల్మ్ని డిజైన్ చేసిన విధం అన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ మేము ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్, ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. రవికృష్ణ, ఆయన గురించి నేను మాట్లాడలేదు. ఆయన ఈ సినిమాలో అగైన్ న్యూ ఎడిషన్ ఈ ఫ్రాంచైజ్కి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అండ్ హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్.